టు వాయిస్ ఆఫ్ హస్పిట. నేను ఫోటోషూట్ బ్లాగ్ పోస్ట్ చేస్తాను ఎప్పుడైనా చెప్తున్నాను, బట్ ఏంటంటే దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మంచి ఇన్ఫర్మేటివ్గా షేర్ చేయాలని చెప్పి ఇంత లేట్ అయిందనమాట. అండ్ ఇవాళ నేను ఈ బ్లాగ్లో మీరు ఏం చూస్తారంటే నా అవుట్ఫిట్స్ లైక్ దాన్ని ఏ టైప్లో నేను డిజైన్ ఇన్ ద సెన్స్ స్టైల్ చేశాను అవి చెప్తాను. అండ్ అవుట్ఫిట్స్ కోసం కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో ప్రాపర్టీస్ కూడా లైక్ దేనికి ఏ సూట్ అవుతుంది, సో ఇలాగా ఉండబోతుంది బ్లాగ్. అండ్ నేను షూట్ చేసిన బిహైండ్ ద సీన్స్ కూడా చిన్నగా పెడతాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో వెళ్ళిపోదాం. అండ్ నన్ను ఫస్ట్ టైం ఇలాగా యూట్యూబ్లో చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ప్లేలిస్ట్కి వెళ్ళి మీకు నచ్చిన లైక్ మీకు రిలేటెడ్గా అనిపించే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మీకు తప్పకుండా నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోబుద్ధి వేస్తుంది. అండ్ ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి పింక్ ఫ్రాక్ అనమాట. ఫుల్ గేర్ వస్తుంది అండ్ ఇది చాలా స్పెషల్. ఓకే, నేను ఫ్రాక్ మీరు బిహైండ్ ద సీన్స్లో ఫుల్ ఎలా ఉంది ఏంటని చూద్దరు, కానీ నేను ఇప్పుడు ఎంత లిఫ్ట్ చేసినా కనిపించదు దీనిది, బికాస్ దీనికి చాలా పెద్ద వీల్ ఉందన్నమాట. చాలా నాకు తెలిసి 2 meters పైన ఉంటుంది. సో ఇది 4-5 అవుట్ఫిట్స్ ఉన్నాయి. దాంట్లో ఇది కొంచెం ఎక్స్ట్రా స్పెషల్, ఎందుకంటే ఇది నేను డిజైన్ చేయించుకుంది కాదు, ఇది ప్రీ లవ్డ్ అవుట్ఫిట్ అనమాట. అది ఏంటనేది చెప్తాను. అండ్ దీనికి నేను సింపుల్గా ఈ ఫ్రాక్కి ఓన్లీ వైట్ కలర్ ఇలాగ ఫ్లోరల్ హెడ్ బ్యాండ్ ఇంతే, ఇంకేమి స్టైల్ చేయలేదు దీన్ని. అండ్ పర్ల్స్ ఇయర్ రింగ్స్, పెద్ద పర్ల్స్, బికాజ్ ఇది పింక్ కదా, దీని మీద వైట్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయని అవైతే మ్యాచ్ చేశాను. అండ్ ప్రీలౌడ్ ఏంటంటే మీరు క్లోజెట్ పునర్వి కోసం ఆల్రెడీ వినే ఉంటారు కదా, నేను సహజమాధురి గారిది స్టార్ట్ చేసినప్పుడే నేను షేర్ చేశాను. లైక్ మన డిజైనర్ అవుట్ఫిట్స్ కొనచ్చు అమ్మచ్చు అనమాట. అక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్లీ నా 2 ఫ్రాక్స్ అక్కడ సెల్ చేశాను పేజ్లో. అండ్ ఫస్ట్ టైం బై చేశాను అనమాట, బికాజ్ మనకి నచ్చిన డిజైన్ మన సైజులో దొరికితే అండ్ అగైన్ తక్కువ ప్రైస్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8,000 వర్త్ది 4,000కి వస్తుంది అనుకోండి, నేను ఈ ఫోటోషూట్కి ఒకసారి వేసుకుంటా, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఇంకెప్పుడైనా ఫోటోషూట్ లాంటివి ఉన్నప్పుడు వేసుకున్నాం, రోజు వేసుకోలేం కదా. సో దీనికి నేను 8,000 అలా ఇన్వెస్ట్ చేసే కంటే ఒక 4,000కో 3,000కో వచ్చింది అనుకోండి, నాకు బెటర్ కదా. సో అలాగా చాలా రకాల అవుట్ఫిట్స్ ఉంటాయి. మనం వెబ్సైట్ కూడా ఉంది యూఎస్లో, అండ్ ఇండియాలో కూడా వాళ్ళ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నారు, క్లోసెట్ పునర్వి అని చెప్పి. నేను ఇక్కడ పేజ్ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సో ఇలాగ ఫ్రాక్స్, లెహెంగాస్, ఇంకా పిల్లల అవుట్ఫిట్స్ ట్రెడిషనల్వి, అండ్ శారీస్, ఇంకా చాలా అనమాట. అండ్ జ్యువెలరీ కూడా ఉంది వాళ్ళది, ఇలా ప్రీ లవ్డ్ స్టఫ్. తప్పకుండా చూడండి. అండ్ సహజమాధురి గారు చాలా మంచి ఇనిషియేటివ్తో స్టార్ట్ చేశారు, బికాజ్ ఈ ఫ్యాషన్ దీంట్లో కూడా మనం రీసైకిల్ చేస్తే చాలా మనీ సేవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో అగైన్ మనకి ప్రీ లవ్డ్ వాటికి ఇంకో ప్లేస్ వస్తుంది కదా, మనం ఒకటి అమ్మేసాం అనుకోండి, ఇంకా మళ్ళీ వాడమనుకున్నది మంచి క్వాలిటీవి మనం ఆ మనీతో ఇంకోటి కొనుక్కోవచ్చు. సో మనం వేస్టేజ్ ఆఫ్ మనీ కూడా తగ్గించవచ్చు. చాలా సస్టైనబుల్గా మంచి డిజైన్స్ ఉంటాయన్నమాట. సో ఇదైతే నేను అక్కడ తీసుకున్న అవుట్ఫిట్. సో తప్పకుండా చూడండి. నేను పునర్వి కోసం నెక్స్ట్ ఇంకా చాలా షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా. నేను ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ కావాలని ఎప్పటి నుంచో మైండ్లో ఉండిందనమాట, కానీ నేను చాలా లేట్గా డిజైన్ చేయించుకున్నాను. నెక్స్ట్ చూస్తారు మీరు ఫ్రాక్స్ డిజైన్ చేయించుకున్నవి. సో ఇది నేను చెప్పలేకపోయాను, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఇలా కావాలని, బట్ లక్కీగా నాకు పునర్విలో దొరికింది. చాలా హ్యాపీ అనిపించింది, బికాజ్ మనం నార్మల్ ఫోటోషూట్స్ ఎప్పుడైనా తీయించుకోవచ్చు, బట్ ప్రెగ్నెన్సీ షూట్ అనేది ఎప్పుడు చాలా స్పెషల్ కాబట్టి నాకు ఫస్ట్ టైం అయితే నార్మల్ ఫ్రాక్ అనమాట, అది నీ లెంత్ ఫ్రాక్తో తీయించుకున్నాను. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకున్నా కనీసం మంచిగా ఇలా డ్రీమీగా ఉండే ఫ్రాక్ కావాలి అని. సో థ్యాంక్ యూ సో మచ్ సహజమాధురి గారు, మీరు నాకు అదే అంటారు. నేను అడిగాను ప్రెగ్నెన్సీ అవుట్ఫిట్స్ ఏమైనా వస్తే బాగున్ను అని ఎప్పుడో మాటల్లో అనుకున్నాము. సో ఫైనల్గా రాగానే ఇది ఒకటి ఉంది, మీ సైజుకి సెట్ అయితే చూడండి అన్నారు. వెంటనే తీసేసుకున్నాను అనమాట. కొంచెం అయితే సైజ్ చేసుకున్నాను నేను, నాకు సరిపోయింది పర్ఫెక్ట్గా. చాలా బాగా వచ్చాయి ఫొటోస్. నేను ఫైనల్ ఫొటోస్ వచ్చాక నేను ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ మన కమ్యూనిటీ ట్యాబ్లో కానీ తప్పకుండా పోస్ట్ చేస్తాను. అగైన్ నేను చెప్పా కదా, నా ఫోటోషూట్స్ అండ్ అకేషన్ అంతా స్టోన్ ఫోటోగ్రఫీ వల్ల కవర్ చేశారు. ఆయన అయితే చాలా ఏంటి అవుట్ఫిట్ చూసి లేదని ఇంకా బెస్ట్ చేయాలి, ఇంకా బాగా చేయాలని చెప్పి చాలా టైం బెస్ట్ షాట్ కోసం వెయిట్ చేసాం అనమాట. ఇందాక చూసారా సన్సెట్ టైం అది. సో అప్పుడు ఒక 2 పిక్స్ చాలా బాగా వచ్చాయి. తర్వాత సన్సెట్ అయిపోయాక కూడా కొంచెం క్లౌడీ అయిందనమాట క్లైమేట్, అప్పుడు చాలా బాగా వచ్చాయి. సో ఇది మేము లాలా చెరువు దగ్గరలో ఒక ప్లేస్ దగ్గర తీసుకున్నాం. యాక్చువల్లీ బీచ్కి వెళ్ళాల్సిందే, కానీ ఇప్పుడున్న పరిస్థితికి నాకు ఆల్రెడీ 9th మంత్ వచ్చింది కాబట్టి అంత ట్రావెల్ చేయకూడదని ఇంకా గివప్ చేసేసాను. అదే 7th మంత్లో అయితే చక్కగా ఒకసారి బీచ్ దగ్గరలో వెళ్ళి ట్రై చేద్దాం అనమాట. బట్ ఎనీహౌ నా డ్రీమ్ అయితే తీరింది, ఇలాంటి మంచి అవుట్ఫిట్తో తీయించుకోవాలని.
అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఒక జార్జెట్ ఫ్రాక్, పైన బాడీ వచ్చేసి ఆర్గాన్జా వచ్చింది. నేను ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ దగ్గర చేయించుకున్నాను. నేను ఇక్కడ నేమ్స్ రాస్తాను, అది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, మీకు నచ్చితే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ ఫ్రాక్ ఏంటంటే ఓన్లీ ప్రెగ్నెన్సీగా తర్వాత కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ టైప్ తీసుకున్నా. అండ్ జార్జెట్లో మనకి టమ్మీ బాగా అనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ మీరు ప్రెగ్నెన్సీ ఇలా మెటర్నిటీ షూట్స్కి చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీనికి నేను నార్మల్గా హెయిర్ లీవ్ చేసుకోకుండా బన్ పెట్టుకొని బన్ మీద క్రౌన్ పెట్టుకుందాం అనుకున్నా. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ట్రై చేశాను. అండ్ ఆల్సో అది పీచ్ కలర్ బాడీ వచ్చింది కదా, దానికి రోజ్ గోల్డ్లో నాకు నెక్లెస్ ఉంది. సో అది చాలా చాలా బాగుంది. నాకు ట్రై చేసినప్పుడు ఇలా మ్యాచ్ అయినట్టు అనిపించింది అనమాట. సో దాన్ని బట్టి నేను నెక్లెస్ ఇయర్ రింగ్స్ అవి బాగా ఎలివేట్ అయ్యేలాగా నేను బన్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను అప్పుడు. సో ఈ నెక్లెస్ అయితే నాకు నిజంగా ఎంత ఫేవరెట్ అంటే, అది డైమండ్ రిప్లికా అనమాట, నార్మల్ జ్యువెలరీ, నార్మల్ స్టోన్ కాదు, చాలా ప్రీమియం క్వాలిటీ. ఇది సూజన్స్ కలెక్షన్ అని నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఉన్నాను, నన్ను అక్కడ ఫాలో అయితే తెలుస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా అన్ని డైమండ్ రిప్లికా అనమాట. కొంచెం కాస్ట్ ఉంటాయి, లైక్ 800 900. సెట్ వచ్చేసి 2500 అరౌండ్ ఉంటుంది. బట్ ఎంత షైనింగ్ ఉంటుందంటే మీరు డైరెక్ట్గా చూసినప్పుడు అదే దాని ప్రీమియంనెస్ తెలుస్తుంది అనమాట మనకి. సో ఈ పేజ్లో ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటాయి, దాంతోపాటు డైమండ్ రిప్లికా ఇవి చాలా స్పెషల్ అనమాట. ఒకవేళ మీరు ఇప్పటివరకు చూడకపోతే తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీకు స్పెషల్గా కొంచెం గ్రాండ్గా కావాల్సినప్పుడు ఇలాంటివి బాగా మనకి ఎలివేట్ అవుతాయి అనమాట మన కాస్ట్యూమ్ మీదకి. సో నాకైతే ఆ రోజ్ గోల్డ్ బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది. సో ఈ అవుట్ఫిట్ మీద అది వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ మేము 10:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఆ టైంకి అవుట్డోర్ ఫోటోషూట్ ఏంటో అనుకోవచ్చు. టింబర్ డిపో అని ఇక్కడ ఒకటి ఉంది మాకు గోదావరిగట్ దగ్గర. సో అక్కడ ఫుల్ క్లోజ్డ్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది పీచ్ కలర్ మ్యాచ్ అయిందని చెప్పాను కదా, అదే చూపిస్తున్నాను. సో హెయిర్ ఇలా లీవ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడైతే నేను మొన్న నా హెయిర్ డ్రెస్సర్ అండ్ బ్యూటీషియన్ చూశారు కదా శ్రీమంతం బ్లాగ్లో, తను ఆన్ ద వే తన దగ్గరికి వెళ్ళి పార్లర్కి వెళ్ళి నేను జస్ట్ బన్ అది వేయించుకొని సెట్ చేయించుకున్నా. అంటే మనం బన్ వేసుకునేంత ప్రొఫెషనల్ కాదు, అందుకని నేను తన హెల్ప్ తీసుకొని మంచిగా బన్ వేయించుకొని తను సెట్టింగ్ స్ప్రే వేసింది. సో చాలాసేపు నీట్గా అలా ఉందన్నమాట. సో ఫోటోషూట్ అయితే ఇలా జరిగింది. ఈ ఫొటోస్ అని కూడా నేను ఒక 2 అయితే షేర్ చేశాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, మిగిలిన నేను సూన్ పోస్ట్ చేస్తాను. సో ఇది టింబర్ డిపో అనే లొకేషన్ అనమాట, చాలా బాగా వచ్చాయి ఫొటోస్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఫుల్ వైట్ అనమాట. యాక్చువల్గా నేను వైట్, మా హస్బెండ్ అండ్ అర్జున్ కూడా వైట్ షర్ట్ అండ్ టీ షర్ట్స్, డెనిమ్ ప్యాంట్స్ వేసుకోవాలని అలా అనుకున్నాము. సో దీని పైన ఇలా గ్లిట్టర్తో వచ్చి బాడీ కిందంతా నెట్తో వచ్చిందనమాట, చాలా పెద్దది. 2 లేయర్స్ ఆఫ్ నెట్, దాని కింద క్యాన్ సాటిన్గా చాలా ఫుల్ బుషీగా ఉంటుంది అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా ట్రాన్స్పరెంట్ వచ్చి దానికి పర్ల్స్ వచ్చాయి. బికాజ్ పర్ల్స్ ఎందుకంటే ఇది డిటాచబుల్, అంటే టమ్మీ దగ్గర లాగా బెల్ట్లా పెట్టుకునేది అనమాట. వీల్ ఉంటుంది కదా, అది అటాచ్ చేసేస్తే ఆ ఫ్రాక్ని నార్మల్గా వేసుకోలేం కదా. సో ఇలాగ డిజైనర్ అన్నారు ఇలా డిటాచబుల్ చేస్తే బాగుంటుందని, అంటే అలా చేసుకున్నాము. చాలా బాగుంది ఇది కూడా. అదేంటంటే మనకి వైట్ వల్ల బాగా షైనింగ్ అనిపించింది. ఇది వెడ్డింగ్స్కి బాగుంటుంది ఈ మోడల్, ఆర్ఎల్స్ ఇలా ఫోటోషూట్స్కి, లైక్ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. సో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి ఇది కూడా. దీంతో బెస్ట్ పిక్చర్స్ వచ్చాయి ఒక 2-3 అయితే. నేను 2 పిక్చర్స్ ఇప్పుడు పోస్ట్ చేస్తాను. అండ్ దీనికి నేను కొత్తగా ట్రై చేసింది ఏంటంటే ఇది హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, సో హెయిర్ ఎక్స్టెన్షన్ చిన్న చిన్నవి కాకుండా ఇలాగ విగ్ టైప్ అనమాట. ఇది యాక్చువల్గా ఫ్రంట్ ఫోర్ హెడ్ నుంచి పెట్టుకునే విగ్, కానీ అలా పెట్టుకోకుండా నా సేమ్ హెయిర్ కలర్ అనమాట ఇది. బాగా దొరికింది ఎగ్జాక్ట్గా. ఇది కూడా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే కొనుక్కున్నాను. ఇది 650 ఎంతో అయింది అమెజాన్లో. సో చాలా బాగా సెట్ అయింది అనమాట. నాకేంటంటే అంత పెద్ద ఫ్రాక్కి షార్ట్ హెయిర్ బాగోదు, తేలిపోతుంది అని చెప్పి ట్రై చేద్దామని చేశాను, బట్ చాలా బాగా కుదిరింది. నువ్వు బాత్ చేయొద్దు, జస్ట్ బ్రష్ చేసుకో చాలు, ఓకే? వద్దా? ఏం చేస్తావు? పడుకుంటాను. ఏంటి? తినేసి పడుకుంటాను. గట్టిగా తినేసి పడుకుంటాను. తినేసి పడుకుంటావా? నీ లైఫ్లో ఫస్ట్ టైం లేచావా? టైం ఎంత అయింది? టైం ఎంత అయింది? అంతేంది అనుకున్నా? 5:30 అయింది. క్యూ చూపిస్తాను. ఈ షూస్ చూడు, షూస్ చూడు, ఏంటి అనుకున్నా?
బేబీవి గుర్తుందా నీకు? ఇది ఓపెన్ చేయి, ఇక్కడ కనిపిస్తుంది. ఇది చూడు, ఇక్కడ నీ చిన్నప్పుడు నువ్వు నా టమ్మీలో ఉన్నప్పుడు నాన్న నేను ఇది నీ కోసం అని పెట్టావు అనమాట. ఇప్పుడు నువ్వు షూ వేసుకొని నుంచో, నీ పక్కన షూస్ పెడదాం. ఓకే, బేబీ కోసం సేమ్ షూస్. ఎలా అయింది స్కై? ఇందాకలో ఎలా ఉంది? ఇందాకలా డార్క్ ఉంది, ఇప్పుడైతే డార్క్ బ్లూ ఉంది. అయ్యో, యాక్చువల్లీ ఆఫ్టర్ 1 minute it will become ఈవినింగ్. ఈవినింగ్ కాదు, మార్నింగ్. మార్నింగ్ దీన్ని ఎర్లీ మార్నింగ్ అంటారు. మన లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాం కదా. చూడు, నైట్ ఎప్పుడు వస్తుంది? ఈవినింగ్ డార్క్ వస్తుంది కదా. అవునమ్మా, మార్నింగ్ బ్యాక్ వస్తుంది, మార్నింగ్ ఫ్రంట్ వస్తుంది, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, నైట్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్. కాదురా, నైట్ అయిపోయాక ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అవుతుంది, తర్వాత మార్నింగ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్. తీసుకో, వేర్ యువర్ బ్రష్. నీ పేస్ట్ లోపల ఉంటుంది. ఓకే, ఐ గెట్ ఇట్. ఇక్కడ ఉందా? సారీ తీసుకో. అది నా ఓల్డ్ పేస్ట్ అయిపోయింది. సో చెప్పాను కదా, ఇది ఎర్లీ మార్నింగ్ షూట్ అనమాట. అందుకనే మేము ఫస్ట్ టైం చాలా చాలా రోజుల తర్వాత నేను కూడాను ఎర్లీ మార్నింగ్ అలా 5:30 చూసేసరికి అర్జున్కి అయితే ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ టైం. ఏదో ఐర్లాండ్లో మేము ఫ్లైట్ ఎక్కడానికి లేచి ఉన్నాము, తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత ఇదే రావడం వాడు అంత ఎర్లీ మార్నింగ్. సో చాలా ఎక్సైటెడ్. ఇప్పుడు ఏమంటుందో తెలుసా, రోజు అమ్మ అలా డార్క్ బ్లూ స్కై ఉన్నప్పుడు లేద్దాం అంటున్నాడు. ఒరే లేచి ఏం చేస్తా ఉంటా, నీకేం పని నాకేం పని, అంత ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా టైం ఉందిలే అలా లేవడానికి అని చెప్తా ఉంటాను. అండ్ ఇదిగోండి హెయిర్ చూసారా ఎలా సెట్ అయిందో. విగ్ చాలా న్యాచురల్గా ఉంది. నాకు యాక్చువల్లీ అలా కరెక్ట్ కలర్ దొరకడం వల్ల ఇంకా ఈజీగా ఉంది. నెక్స్ట్ మీరు బిహైండ్ ద సీన్స్ చూస్తారు కదా, అప్పుడు బాగా తెలుస్తుంది అనమాట ఎంత బాగుందో వేవీగా. అలాగా టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, వాటితో పెట్టేశాను. సో ఆల్మోస్ట్ బాగానే ఉంది. అండ్ స్టడ్స్ చిన్న పర్ల్స్ పెట్టుకున్నాను అంతే, ఇంకా హెవీగా ఏం పెట్టుకోలేదు. ఆల్మోస్ట్ మొత్తం బాడీ అంతా ఫుల్ స్లీవ్స్ డ్రెస్ కదా, సో మొత్తం ఇంకా యాక్సెసరీస్ అవసరం లేకుండా పోయింది. సో ఇలా అయితే కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. మా బిహైండ్ ద సీన్స్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా 4-5 రకాలు తీసుకున్నాం, బట్ 2 ఫొటోస్ అయితే ఎడిట్ అయినవి. నేను ఈ వీడియో తర్వాత చిన్న స్నిపెట్స్ పెడతాను చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో. మేము అక్కడ సన్ బాగా షార్ప్ అయిపోయింది, ఇంకో ప్లేస్కి వెళ్ళాము, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం అనమాట, ఇందాక ముందు అవుట్ఫిట్తో అయిన దగ్గరికి. బట్ ఏంటంటే కొంచెం లొకేషన్ ఓన్లీ ట్రీస్ పడేలాగా లేదా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ట్రై చేశారు. బికాజ్ మాకు కుదరట్లేదు, ఎంత చేసినా సరే ఓవర్గా సన్నీగా ఉంటుంటే కష్టంగా ఉంటుంది. అండ్ నేను కూడా డ్రైన్ అయిపోతాను కదా మరి అంతసేపు నుంచుంటే. అందుకని ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఫుల్ క్లోజ్డ్గా ఉంటుంది అనమాట, మనకి నీరసం రాదు త్వరగా. అండ్ అర్జున్ కూడా ఉన్నాడు కదా, వాడు కూడా ఊరికే క్రాంకీ అవుతాడని ఈ ప్లేసే సేఫ్ అనిపించింది మాకు. సో ఇదిగోండి వాడు నేమ్ ప్లేట్ పట్టుకుని అది ఏంటో చూపిస్తాను నెక్స్ట్. దాంతో ఫొటోస్ తీసుకున్నాం మేము. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. ఇది నెట్, బట్ నెట్ మీద ఇలా బటర్ఫ్లైస్ వచ్చాయి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి పర్ల్స్ హ్యాండ్స్ అనమాట. డిజైనర్ నేమ్ ఇస్తాను ఇక్కడ చూడండి. సో ఇది నేను ఎందుకు ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే, మీరు గమనిస్తే నేను పింక్, వైట్, ఎల్లో ఇవన్నీ చాలా బ్రైట్ అండ్ వైబ్రెంట్ కలర్స్ కదా. సో ఇంకోటి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను స్లీవ్లెస్ ట్రై చేశాను. నేను ఎప్పుడు స్లీవ్లెస్ వేసుకుని అసలు సరే జస్ట్ షూట్ వరకు కదా క్యూట్గా ఉంటుందేమో ట్రై చేద్దామని ట్రై చేసా. ఫ్రాక్ యాక్చువల్లీ ఇలా నెట్ హాఫ్ దగ్గర ఆగుతుంది, అంటే మనం యాంకిల్ దగ్గర ఆగిపోతుంది, కింద వరకు ఇలా ఫ్లోర్ లెంత్ మిగిలిన ఫ్రాక్ వస్తుంది అనమాట. అండ్ ఈ షూస్తో మెయిన్ ఎక్కువ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. ఇలా టమ్మీ మీద పెట్టుకుని ఒక పోజ్ ఉంటుంది కదా, అది ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ ఇది
కూడా నేను ఎప్పటి నుంచో అంటే నేను 4th మంత్లో ఉన్నప్పుడు ఆర్డర్ ఇచ్చుకున్నట్టున్నాను ఈ డ్రెస్. ఇది రైన్బో థీమ్ అనమాట. నేను అనుకున్నది ఎప్పుడో మైండ్లో అలా అనిపించింది, ఇలా వెయిటింగ్ ఫర్ మై రైన్బో అని అని చిన్న లైన్ రాసుకుని చేద్దామని. సో ఆ ఫ్రాక్ నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా, అండ్ ఇది అమెజాన్లో కొన్నా మా ఆయనకి రైన్బో థీమ్ షర్ట్, అండ్ అర్జున్కి వైట్ షర్ట్ వేద్దామని అనుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా ప్రమోటెడ్ బిగ్ బ్రదర్ అని, ఇది ఒక క్రాఫ్ట్స్ పేజ్ ఉందండి, లిటిల్ క్రాఫ్ట్స్ అని. చాలా చాలా రకాల హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ ఉంటాయి అనమాట వాళ్ళ దగ్గర. ఈ స్లేట్ అండ్ ఈ రైన్బో కలర్స్ ఉన్న హార్ట్స్ తీసుకున్నా. ఇవి యాక్చువల్గా హార్ట్స్ అయితే మనం డెకరేషన్గా కూడా తర్వాత వాడుకోవచ్చు, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా చాలా చాలా వెరైటీస్ నేమ్స్ చేస్తారు ఇలా క్లాత్తో. సో ఈ పేజ్ కూడా చెక్అవుట్ చేయండి, కిడ్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, బర్త్డే పార్టీస్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇలాగా రైన్బో పట్టుకుని యాక్చువల్లీ ఎడిట్ చేయని మా ఫోన్లో ఫోటో అనమాట. ఎడిట్ చేసే పిక్స్ నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో అది కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఈ టీ షర్ట్ నేను అమెజాన్లో తీసుకున్నా, బిగ్ బ్రదర్ అని. యాక్చువల్గా వైట్ టీ షర్ట్ ఉంటే ప్రింట్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళే అంత ఎందుకులే అని చెప్పి ఇది బాగానే వచ్చింది అఫోర్డబుల్ గా. క్లాత్ కూడా బాగుంది, రివ్యూస్ చదివి తీసుకున్నాను. ఇది అర్జున్కి. అండ్ నెక్స్ట్ బేబీకి, అంటే బేబీకి అంటే మనం ఇలా పట్టుకొని ఏమన్నా ఫోటో తీసుకుందామని జస్ట్ కొన్నాను, బట్ ఇదైతే వాడలేదు. ఇలా చిన్న డ్రెస్ అనమాట బేబీది, న్యూ బార్న్ సైజ్ ఇది. సో అర్జున్కి ఇలా వైట్ వైట్ వేసి తీయచ్చు కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నా, బట్ ఇంకా వాడలేదు. జస్ట్ ఇంట్లో అయినా ఒక చిన్న స్నాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఫోటో బూత్ అని, ఇలా కార్డ్స్ ఉంటాయి, మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఇవి యాక్చువల్లీ పార్టీస్లో వాడతారు. సో ఇది బేబీ రివీలింగ్ అంటే జెండర్ రివీల్కి మనం వాడచ్చు అనమాట. అంటే ఇలా ఫొటోస్ తీసుకొని తర్వాత పోస్ట్ చేయడానికి ఉంటాయి అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇలా కంగ్రాట్స్ అని, డాడ్ మామ్ టు బీ, ఇలా చాలా చాలా ఉంటాయి. సో ఇవి కూడా చాలా అఫోర్డబులే, ఇది ట్రై చేయండి అమెజాన్లో. నెక్స్ట్ ఇది ఒక బ్యానర్ తీసుకున్నాను నేను. ఇదేంటంటే బాయ్ ఆర్ గర్ల్ వీ లవ్ యూ, అంటే ఎవరైనా మన ఇండియాలో అలాగే జెండర్ తెలియదు కదా. సో బాయ్ ఆర్ గర్ల్ వీ లవ్ యూ అనే ఒక బ్యానర్ అనమాట. ఇది కూడా మన ప్రాపర్టీ కింద ఫోటోషూట్కి బాగా వాడచ్చు. సో ఇది నా ఫోటోషూట్ బ్లాగ్. మోస్ట్లీ అన్నీ షేర్ చేశాను నా థాట్స్, మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఏదో ఒకటి కనీసం 2 అవుట్ఫిట్స్తో కలర్ఫుల్గా తీయించుకోండి, చాలా బాగుంటుంది. నేను అర్జున్ టైంలో కొన్ని పిక్స్ తీసుకుని ఇక్కడ పెడతాను చూడండి, అవి సేమ్ అవుట్ఫిట్తో రీక్రియేట్ చేశాను. అప్పుడు అంత గ్రాండ్గా తీయించుకోలేదు, ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు, అప్పుడు అంతా తెలియదు, బట్ స్టిల్ తీయించుకోవాలి అని చెప్పి మెటర్నిటీ షూట్ అయితే 8th మంత్ 9th మంత్లో తీయించుకున్నా అప్పుడు కూడా. సో చాలా మెమొరబుల్గా ఉంటుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నా ఐడియాస్ యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.